ప్రభు ఇచ్చినటువంటి బట్టి చెల్లించుకోవచ్చు. అది ప్రార్థనాత్మకండి ప్రతి ఒక్కరు లైవ్ చూసుకుంటూ షేర్ చేయవలసిందిగా దేవుని చెప్పడానికి చూడడానికి దేవుని సన్నిధానంలో కొద్ది నిమిషాలు కొద్ది గంటలు గడపడానికి ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకున్నాం. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం 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 ప్రభు మహాగణుడ మహోన్నతుల సర్వాధికారి సాయశక్తి కలిగిన దేవానికి వందనాలు. స్తోత్రాలు 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 అద్వితీయ సత్య దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మార్గము నేనే, సత్యము నేనే జీవము నేనే తెలియపరుచున్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభా నేను నిరంతరమే ప్రీతి ఉన్న దేవానికి స్తోత్రాలు. ప్రభా సజీవులే కదా ప్రభా, నేను స్తుతించగలను, నేను స్తుతించలేదని ప్రభా ఈ వాక్యము సెలవిస్తుండగా ప్రభా నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన సజీవులుగా నాయన మమ్మల్ని నిలబెట్టిన దేవా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఏమి ఇచ్చి నేను రుణం తీర్చుకోగలను ప్రభా, వేలతో నేను స్తుతించినా నేను రుణం తీర్చుకోలేమయ్యా. అటు కృపను మా పైన నువ్వు చూపిస్తున్నావు ప్రభా. అయ్యా నాయన నీ చాలిని మా పైన చూపిస్తున్నావు ప్రభా. నాయన నీ కనికరాన్ని మా పైన నువ్వు చూపిస్తున్నావు ప్రభా. నాయన మా యొక్క నాయన శ్రమలో, మా యొక్క వ్యాధులు, మా బాధలు, అయ్యా మా కష్టంలో, మా నష్టంలో ప్రభా, సమస్తంలో ప్రభా నాయన మమ్మల్ని విడువక మమ్మల్ని ధైర్యపరుస్తూనైనా మమ్మల్ని బలపరుస్తూ మా తోడుగా ఉండి ప్రభా నీ హస్తము చేత ప్రభా మమ్మల్ని ఆదరిస్తున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇరుకులో ప్రభా, మా ఇబ్బందులో, మా శ్రమల కొలిమిలో ప్రభా నైనా అయా ప్రతి విధముగా ప్రభు మాకు తోడుగా ఉన్న దేవుడు. పడిపోయిన సమయంలో లేవనెత్తిన దేవుడిగా ప్రభు, కృంగిన సమయంలో బలపరిచిన దేవుడిగా ప్రభానైనా అయా మాతో ఉండి మాలో ఉండి ప్రభానైనా అయా తండ్రిని కార్యాలు జరిగిస్తున్న దేవానికి స్తోత్రాలు 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 తండ్రి. అయా ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ప్రతి బిడ్డపై నీ హస్తము నుంచండి ప్రభా, నీ కాపుదలని భద్రత నుంచండి ప్రభా. ఎక్కడ చెదిరిపోతున్నారో ప్రభా, ఎక్కడ పడిపోతున్నారో ప్రభా, అయా మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభా ఎక్కడ వెలితిగా ఉన్నదో ప్రభా నాయన అయా నీకు ఆయాస్కరమైన క్రియలు ప్రభా నాలో మాలో ఉన్నాయేమో ప్రభా నాయన వాటన్నిటిని సరి చేసుకొని ప్రభా అయా నాయన నీ ఎదుట నిలబడగలిగే కృపనివ్వండి ప్రభా నాయన. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. అయా నాయనకి అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. నమ్మితే నా మహిమను చూస్తారని ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నమ్మిక మాత్రమును కలగచ్చేయండి, నమ్మిక అవిశ్వాసమును ప్రభు దూరపరచండి ప్రభా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచగలదని ప్రభా. విశ్వాసముతో తండ్రిని పాద సముఖంలో ఏదైతే అడుగుచున్నారో ప్రభా వాటిని పొందుకున్నామనే నమ్మకముతో విశ్వాసముతో ముందుకు కొనసాగగలిగే కృపనివ్వండి ప్రభానైనా. అయా ప్రతి బిడ్డను దర్శించండి, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసునివ్వండి ప్రభా. పాప హృదయాలను అయా తన పశ్చాత్తాపంతో సన్నిధానంలో తన నిలబడగలిగే కృపనివ్వండి ప్రభానైనా. ప్రతి బిడ్డపై హస్తం నుంచండి నాయన. మనుషులందరి నిమిత్తము వారు పెట్టమంటున్నావు ప్రభానైనా. అయా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా ప్రతి ఒక్కనైనా బిడ్డపని కృప నుంచి నాయన. ప్రతి కుటుంబంపై నీ రక్తాన్ని ప్రోక్షించిన ప్రతి మరణ దూతను అయా ప్రతి వ్యాధి, ప్రతి చీకటి, ప్రతి బంధకాలను యేసు నామంలో బంధిస్తున్నాము ప్రభా. నీ పరిశుద్ధమైన రక్తాన్ని, నీ గొర్రెపిల్ల రక్తాన్ని ప్రభా ప్రతి అయాతని గడపల పైన ప్రోక్షిస్తున్నాము ప్రభానైనా. అయాతనినైనా అయా సమాధానం ఇవ్వండి ప్రభానైనా. ఈ లోకములకు ప్రభను సమాధానం ఇవ్వడానికి వచ్చిన ప్రభానైనా అయా ప్రతి కుటుంబంలో సమాధానాన్ని ఇవ్వండి ప్రభా. భార్య భర్తల మధ్య సమాధానం ఇవ్వండి తెలివి, అయా బిడ్డల మధ్య సమాధానం ఇవ్వండి ప్రభా. అక్కచెల్లెల మధ్య సమాధానం ఇవ్వండి, అన్నదమ్ముల మధ్య సమాధానం ఇవ్వండి ప్రభానైనా. అయా సహోదరుల మధ్య సమాధానం ఇవ్వండి ప్రభానైనా. నైనా అయా నీ ప్రేమ చల్లారిపోయే దినాల్లో మేము ఉన్నాము ప్రభా. ఐక్యత లేదు, ప్రేమ లేదు ప్రభానైనా. అయా తల్లినైనా అయా ఎక్కడ చూసినా ప్రభా గొడవలు ప్రభా, కక్షలు, క్రోధాలు ప్రభానైనా అయా ద్వేషాలు ప్రభానైనా వాటన్నిటిని ప్రభా అయా నీ శిలువ రక్తంలో చేయించగలిగే శక్తిని మాకు ఇవ్వండి ప్రభానైనా.
అయా నీ కృప చేతనైనా దర్శించండి ప్రభా. సోదర ప్రేమ కలిగి ప్రభా ముందుకు కొనసాగగలిగే కృపను వారి తగ్గింపు హృదయంతో దీన మనస్సుతో ప్రభా అయా నీ సన్నిధానంలో ప్రభానైనా అయా నడుచుకునేటువంటి కృపను మాకు దయచేయండి ప్రభానైనా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. అయా దొంగలను, దోపిడీదారులను ప్రభా, విచారులను, క్రూరులను, నరహంతకులను ప్రభానైనా అయా వారి కఠినమైన హృదయాలు మీరు మార్చండి ప్రభానైనా. ఎక్కడ చూసిన భయంకరమైన పాపము ప్రభ, చిన్న బిడ్డలు మొదలుకొని ప్రభ పెద్దవారి వరకు ప్రభానైనా అనేక రీతిలుగా ప్రభ అత్యాచారాలు చేయబడుతున్నారు ప్రభానైనా. అయా తండ్రినైనా అయా కామాంధుల ఉచ్చుల్లో నుండి విడిపించండి అయ్యా. అయా ప్రతి ఒక్కనైనా ఉన్మాదుల యొక్క కళ్ళలో నుండి ప్రభు బిడ్డలను తప్పించండి ప్రభానైనా. అయా పాపపు ఉచ్చుల్లో నుండి బిడ్డలను తప్పించండి ప్రభానైనా. అయా తన భద్రత కలిగించండి, క్షేమాన్ని ఇవ్వండి అయ్యా. అయా అని కంచెను వేయండి ప్రభానైనా. అయా అని ఆ కృప చూపించు దేవానికి స్తోత్రాలయ్యా. అయా ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా. దేశ నాయకులపై కృప నుంచినైనా అయా నీ కనికరము నుంచినైనా నీ హస్తము నుంచినైనా నీ జ్ఞానాన్ని, నీ తెలివిని, నీ బుద్ధిని ఇవ్వండి ప్రభా. వారి కుటుంబంలో సమాధానం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, ఐక్యత, ప్రేమను ఇవ్వండి ప్రభా. అయా నైనా అధికారిగా నిలబడుతున్నటువంటి నైనా అయా తని జీవితంలో ఏ విధమైన కల్మషము లేకుండా ప్రభానైనా అయా కుటుంబంలో కానీ ప్రభా, సమాజంలో కానీ ప్రభా నెమ్మదిని మీరు అనుగ్రహించి ప్రభా అయా నైనా సమాధానకరంగా తన యొక్క వృత్తిలో న్యాయం చేయగలిగే కృపనివ్వండి ప్రభానైనా. నీకు వందనాలు ప్రభా. అయా తన అధికారానికి ప్రభు లోబడి ప్రభానైనా నేను గణపరిచే కృపనివ్వండి ప్రభానైనా. కృప చూత అయా వారిని బలపరచండి ప్రభానైనా. అయా మా దేశంలో ఉన్నటువంటి నాయకులందరిపై కృప నుంచింది. ఎటువంటి స్వార్థము లేకుండా ప్రభు నిస్వార్థముగా ప్రభానైనా నీ ప్రజల పట్లనైనా అయా న్యాయము చేయగలిగే కృపనివ్వండి ప్రభానైనా. అయా తండ్రినైనా అయా ఎక్కడైతే అన్యాయము జరుగుతుందో, అక్రమము జరుగుతుందో ప్రభానైనా, ఎక్కడికి వెళ్ళినా ప్రభా పని జరగలేని పరిస్థితుల్లో ఉన్నారో ప్రభానైనా అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభానైనా. మీరు కార్యము జరిగించండి దేవానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిపై కృప నుంచండి ప్రభా. ఇది కాలము ప్రభా లైవ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు ప్రభు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిపై హస్తం నుంచండి ప్రభానైనా. అయా చూచిన వారికి చూడబుద్ధిని కలగచ్చేయండి, విడిచిన వారికి వినబుద్ధిని కలగచ్చేయండి ప్రభా. విడిచిపెట్టుకున్న ప్రభానైనా నీ మాటలకు లోబడి ప్రభా నీ చిత్తము నెరవేర్చగలిగే కృపను వండి ప్రభా. వారి హృదయంలో ఉన్నటువంటి అయా బాధ, దుఃఖము, వేదన ప్రభా నిట్టూర్పులను మీరు వినండి ప్రభానైనా. అయా ఆత్మీయంగా ప్రభా, శారీరకంగా ప్రభానైనా అయా వారిని బలపరిచే దేవానికి స్తోత్రాలు ప్రభానైనా. ప్రతి శ్రమలో, ప్రతి వేదనలో ప్రభానైనా వారికి ధైర్యం ఇవ్వండి ప్రభానైనా. ఒక్కడివే సమర్థుడు అని ప్రభా. నేనే దేవుడిని సెలవిస్తున్నాను, నేను తప్ప వేరొక దేవుడు లేడని సెలవిస్తున్నావు ప్రభానైనా. అయా నేను అంగీకరించే కృపనివ్వండి ప్రభానైనా. అయా నేను రక్షకుడిగా తండ్రినైనా ప్రతి బిడ అంగీకరించే కృపనివ్వండి ప్రభానైనా. అయా నువ్వు తప్పక మేలు చేస్తావు ప్రభుని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభానైనా. అయా నేను అంగీకరించిన వారి హృదయంలో సమాధానం ఇవ్వగల శక్తివంతుడు అయ్యా, నెమ్మదిని ఇవ్వగల శక్తివంతుడు ప్రభానైనా. అయా వారి పాపం అంతటిని పరిహరించగలిగే శక్తివంతుడు ఒక్కడివే ప్రభానైనా. అయ్యా దర్శించండి ప్రభానైనా. అయ్యా నైనా నీకు వందనాలు 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 ప్రభానైనా. ప్రతి బిడ్డతో మాట్లాడండి, ప్రతి బిడ్డని దర్శించండి ప్రభా. ఎవరి బిడ్డలపై నీ కృప నుంచండి ప్రభానైనా. భయంకరమైన ప్రభా అయ్యా మత్తు పదార్థాలకి ఎడిక్ట్ అయిపోతున్నారు ప్రభా. కుటుంబాల్లో సమాధానం లేదు ప్రభా. బిడ్డల బట్టి ప్రభా అయ్యా కన్నీరు విడుస్తున్నారు కానీ ప్రభా ప్రార్థించే వారిగా లేరు ప్రభా. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులపైనైనా అయా ప్రార్థించే వారిగా బిడ్డల క్షేమం కొరకు వారి యొక్కనైనా అయా జీవితాల కొరకునైనా మొరపెట్టే వారిగా సిద్ధపరిచేది ప్రభానైనా. విడుదల ఇవ్వండి ప్రభానైనా. అయా గంజాయి నుండి, డ్రగ్స్ నుంచి ప్రభా, అయా మత్తు పదార్థాల నుండి ప్రభానైనా అయా తండ్రినైనా అయా తండ్రినైనా పాన్ పరాకులు, గుట్కాలు ప్రభానైనా, ఖైనీలు, సిగరెట్లు ప్రభా అయా మద్యము నుండి ప్రభు విడుదల ఇవ్వండి ప్రభానైనా. అయా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. అయా ప్రతి బిడ్డపై హస్తము నుంచండి ప్రభా. శరీరాలు పాడు చేసుకుంటున్నారయ్యా, వారి అవయవాలు పాడు చేసుకుంటున్నారు ప్రభానైనా. అయా అటువంటి వారిని మీరు దర్శించండి ప్రభా. అయా విడుదల ఇవ్వండి ప్రభానైనా. అయా ప్రతి దురాత్మ కట్టులోని వాడికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అయా స్త్రీలైన వారు, పురుషులైన వారు తారతమ్యం లేదు ప్రభా. అయా భయంకరమైన వ్యసనాల్లో మునిగిపోతున్నారు ప్రభానైనా. విడుదల ఇవ్వండి, విడుదల ఇవ్వండి ప్రభానైనా.
అనేక దేశాల్లోనైనా పట్టణాల్లో, గ్రామాల్లో ప్రభునైనా, వీధి మూలల్లో ప్రభునైనా, ఎక్కడ చూసిన ప్రభు ఇంకా నేను మత్తులోనైనా బిడ్డలు ప్రభు, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకునైనా తను వేసిన క్రాంతులై ఉన్నారు ప్రభునైనా. విడుదల ఇవ్వండి ప్రభునైనా. కృప చూపించండి దేవా, సహాయం అందించండి దేవానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డని మీరు దర్శించమని ప్రభునైనా, ప్రతి ఒక్కరిపై నీ కృపను కుమ్మరింపచేయమని, ఈ కార్యక్రమం అంతము వరకు మీరు అధ్యక్షత వహించండి. పరిశుద్ధాత్మ సహాయం ఒక దయచేయండి ప్రభు. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారానైనా నీ నామము మహిమపరచబడగలిగే కృపను ఒక దయచేయండి ప్రభు. నేను మహిమపరుస్తాను, నేను హెచ్చించువా, నేను హెచ్చిస్తానంటున్నావు ప్రభు. నేను హెచ్చించగలిగే కృపను మాకు దయచేయండి ప్రభు. మా నోటికి తోడుగా ఉండండి ప్రభునైనా. అయ్యా తల్లినైనా నీకు వందనాలు స్తోత్రం. నీ ఆత్మ కార్యాలు మా పట్ల మీరు జరిగించమని, నీ వెలుగును, నీ ప్రసన్నతను ప్రభు మా పైన మీరు కుమ్మరించి నీ సన్నిధిని అనుభవించే కృప మా అందరికీ మీరు అనుగ్రహించమని, సహాయం నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీవే మహిమ, ఘనత, ప్రభావమును పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకలు పొందుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కొన్ని పాటలు పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవేళ్ళలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవేళ్ళలు వేసితివి. జలములలో బడిని వెళ్ళినా, జలములలో బడిని వెళ్ళినా, నన్నేమి చేయము నా యేసయ్యా, నన్నేమి చేయము నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం.
కైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాన లేనట్టి దివ్య స్నేహం నా యేసుని స్నేహం బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం లోకాన లేనట్టి దివ్య స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా కష్టాలలో కన్నీళ్లలో నన్ను మోయు నీ స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం కష్టాలలో కన్నీళ్లలో
నీ స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవైరా నీ స్నేహం చాలైరా నా నీడ నీవైరా ప్రియ ప్రభువా యేసయ్యా చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఏం చేశావయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని ఏ మోసాలయ్యా
చేశానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని జ్ఞానమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాట ఇచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా మాట ఇచ్చావయ్యా జ్ఞానమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా ఎన్ని ఇచ్చినా నిన్నే నేను గనపరిచానా నిన్నే నిందించానా ఎన్ని ఇచ్చినా నిన్నే నేను గనపరిచానా నిన్నే ఎదిరించానా ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా శ్రద్ధ నిలిపావయ్యా పోషింప చేసావయ్యా ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా శ్రద్ధ నిలిపావయ్యా పోషింప చేసావయ్యా ఇన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా నా కడుపు నింపుకున్నానా ఇన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా నా కడుపు నింపుకున్నానా ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయ్యా నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా నాకున్నవన్నీ పనిలోనే వాడనిస్తానయ్యా ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని హల్లెలూయా కీర్తనల గ్రంథము 29వ అధ్యాయము వచనం 2 వచనం చదువుకున్నాము. నా దేవా, జలములు నా మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము.
మెలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊగిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. నిమిత్తముగా నా మీద పగుపట్టువారు నా తల వెంట్రుకలను విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపబోరువారు అనేకులు. నేను దోచుకున్న దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చును. దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసి ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు. యెహోవా సైన్యములకు అధిపతికి యెహోవా, నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగు నీకుము. ఇజ్రాయేలు దేవా, నేను వెదుకు వారిని నా వలన అవమానము నందనీయకుము. నీ నిమిత్తము నేను నిందనొందిన వాడినైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పును. నా సహోదరులకు నేను అన్యుడినైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయను. నేను గోరెపట్ట వస్త్రంగా కట్టుకునేటప్పుడు వారికి హాస్యాస్పదమైనది. గుమ్మములో కూర్చుండు వారు నన్ను గూర్చి మాట్లాడుకుందురు, త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. యెహోవా, అనుకూల సమయంలో నేను ప్రార్థించున్నాను. దేవా, నీ కృప బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరము. నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. నా పగవారి చేతిలో నుండి అగాధ జలములో నుండి నన్ను తప్పించుము. నీటి వరదలు నన్ను ముంచినీయకుము, అగాధ సముద్రము నన్ను నిండనీయకుము, గుంట నుండి నన్ను నిండనీయకుము. యెహోవా, నీ కృప ఉత్తమమును బట్టి నాకు ఉత్తరమేమో, నీ వాత్సల్య బాహుల్యమును బట్టి నా తప్పు తిరుగుము. నీ సేవకునికి విముఖుడమై ఉండకుము, నేను ఈ బుద్ధిలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమేమో. నా యొద్దకు సమీపించి నన్ను విమోచింపుము, నా శత్రువులను చూసి నన్ను విడిపింపుము. స్తుతించుకుని ఆరాధన అంటాడు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రానికి వందనాలు 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 వందనాలు. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు, ఆలోచనకర్తానికి స్తోత్రాలు, నిత్యులకు తండ్రి నీకు స్తోత్రాలు, భగవంతులకు తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అబ్రహాము దేవానికి స్తోత్రాలు, ఇస్సాకు దేవానికి స్తోత్రాలు, యాకోబు దేవానికి స్తోత్రాలు, మోషేకు తోడుగా నడిపించిన దేవానికి స్తోత్రాలు, యెహోషువ దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, ఏలియా దేవానికి స్తోత్రాలు, ప్రభానికి స్తోత్రాలు, నీ ఆత్మచేత నడిపించిన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఘనమైన దేవానికి స్తోత్రాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు, నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవానికి స్తోత్రాలు. అయా, నీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవానికి స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అయా, నీకే వందనాలు. నీ బలమునిచ్చి నిలబెట్టిన దేవానికి స్తోత్రాలు, మా బలహీనతలో తోడైన దేవానికి స్తోత్రాలు. ప్రభువా, అయా, నీకే వందనాలు 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 వందనాలయ్యా. అయానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయా. అయా, నిత్యము దూతలతో పరిశుద్ధులతో తండ్రి అయా స్తుతింపబడుచున్న వాడానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభువా, అయా స్తుతినందదగిన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన దేవానికి స్తోత్రాలు, అపరంచు వంటి పాదములు కలిగిన దేవానికి స్తోత్రాలు. శరేబులు కిరేబులు తండ్రి నేను స్తుతిస్తుండగా ప్రభువా, అయా నాయన నన్ను మమ్మలను ప్రభువా నాయన నీ పోలికగా ప్రభువా అయా ఏర్పరచుకున్న మేమును నేను స్తుతించాలని ప్రభువా నాయన ఆ స్తుతి సింహాసనం విడిచిపెట్టిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభువా, అయా మా స్తుతులపై ఆశీనుడి కమ్మని ప్రభువా, అయా తండ్రి మాతో మీరున్న దేవానికి స్తోత్రాలు, మాలో ఉన్న దేవానికి
స్తోత్రాలు ప్రభువా. ఈ ఆత్మనిచ్చిన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయానికే వందనాలు 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 వందనాలయ్యా. అద్వితీయ దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు, సమాధానకర్తమైన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, అతి భీకరుడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయా వందనాలు 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 వందనాలయ్యా. అయానికే మహిమ 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 మహిమ, అయానికే ఘనత 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 ఘనత, అయానికే ప్రభావము ప్రభావమని ప్రభునైనా అయాని ప్రభావమును పంపి స్వస్థపరిచిన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయానికే మహిమ 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 మహిమ, అయాని నామముకే ఘనత 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 ఘనత, నిత్యమునైనా నీకే స్తోత్రము 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 స్తోత్రములయ్యా. అయానికే వహికరవ శతరి, గ్లోరీ 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 గ్లోరీ, అయానికే వందనాలు 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 వందనాలయ్యా. అయానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయానికే వందనాలు 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 వందనాలయ్యా. అయానికే స్తుతి 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 స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువైన, వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను నయ్యా, దూరంగా పారిపోగా, రేఖమాల పారిపోయినయా. పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యానయా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో
మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీతో కూడా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నా దేవా ఈ లోకంలో జీవించి నీ కృపతో నన్ను నింపయ్యా. నా దేవా ఈ లోకంలో జీవించి నీ కృపతో నన్ను నింపయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా కష్టాలన్నీ తీరేనయ్యా నీ సన్నిధిలో. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా బాధలన్నీ తొలగినయ్యా నీ సన్నిధిలో. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా పాపమంతా కడిగావయ్యా నీ రక్తంలో. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా అప్పులన్నీ తీర్చావయ్యా నీ సన్నిధిలో. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా రోగమంతా స్వస్థతనిచ్చి నిలిపావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత 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 మంచి దేవుడవేసయ్యా. అవును ప్రభా, అయాను మంచి దేవుడు ప్రభా, గొప్ప దేవుడు ప్రభునైనా. అయ్యా మా కొరకునైనా ప్రాణము పెట్టిన దేవుడు ప్రభా, ఏ నరుడు మా కొరకు ప్రాణము పెట్టలేరు ప్రభా. అయ్యా మా పాపముల నిమిత్తము, మా శాపముల నిమిత్తము అయ్యానైనా మా అక్కనైనా అయ్యా తండ్రినైనా ప్రతి ఒక్క పాపపు పరిహారార్థ బలిగా ప్రభనైనా నా కొరకు మా కొరకు గొర్రె పిల్లగా ప్రభనైనా కల్వరిలో ప్రభుని ప్రాణ త్యాగమునే చేసిన దేవుడు ప్రభునైనా. అయ్యా ఏమిచ్చిన రుణం మేము తీర్చుకోగలము ప్రభ. అయ్యా ఘోర పాపనైనా మమ్మల్ని ప్రేమించి ప్రభ స్వరక్తంతో కడిగి ప్రభ మమ్మల్ని హత్తుకున్న దేవుడు ప్రభునైనా, మా పాపములను విమోచించిన దేవుడు ప్రభునైనా. అయ్యానైనా మా కొరకు క్రయధనముగా నన్ను వెల చెల్లించిన దేవుడు ప్రభునైనా. నీకు స్తోత్రాలు ప్రభ. అయ్యా నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాము ప్రభ. అయ్యా నీ సన్నిధిలో ప్రభునైనా అయ్యానైనా మేముండే కృపను మాకు ఇచ్చావు ప్రభునైనా. నీకు స్తోత్రాలు. ఎంతో మందికి లేని ధన్యతను
వాక్యాన్ని ప్రభు నాకు మాకు ఇచ్చారు దేవానికి స్తోత్రాలు ప్రభునైనా. అయా మా బంధువులు, మా స్నేహితులు ప్రభు, మా రక్త సంబంధులు ప్రభునైనా, అయా తండ్రినైనా అనేక సార్లు ప్రభునైనా, అయా తండ్రినైనా అయా తను వెనకట్టవచ్చునైనా, అయా తను చిన్న చూపు చూడవచ్చు కానీ ప్రభునైనా, అయా త్రోసివేయచ్చు కానీ ప్రభునైనా, అనేక మార్లు ప్రభునైనా అయా నిలబెట్టిన దేవుడు ప్రభు, బలపరిచిన దేవుడు ప్రభునైనా, అయా కృంగిన సమయంలో, నలిగిన సమయంలో, వేదన సమయంలో ప్రభునైనా మా తోడుగా ఉన్న దేవుడు ప్రభునైనా, అయా ధైర్యపరిచిన దేవుడు ప్రభు, బలపరిచిన దేవుడు ప్రభునైనా. ఏమిచ్చిన రుణం మేము తీర్చుకోగలము ప్రభా. ఎంత మంచి ప్రేమను ప్రభు మాకు కనుపరిచి ప్రభునైనా, అయా నీ రక్షణను మాకు అనుగ్రహించి ప్రభునైనా, అయా నీ సాక్షిగానైనా, నీ బిడ్డలుగా ప్రభునైనా, అయా రాజుల యాజకుల సమూహంలో ప్రభు నన్ను మమ్మల్ని నిలబెట్టిన దేవునికి స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రాలయ. అయా నీకే వందనాలు 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 ప్రభునైనా. అయా నేను స్తుతించే వారముగానైనా, అయా నేను ఘనపరిచే వారముగా ప్రభునైనా మమ్మల్ని సిద్ధపరుస్తున్న దేవానికి స్తోత్రాలయ. అయ్యా ప్రతి బిడ్డని ఆత్మచేత నీకు ప్రభు, ప్రతి బిడ్డ పని ఆత్మను కుమరించదు ప్రభునైనా. అంత్యకాలంలో ప్రతి ఒక్కరి పని ఆత్మను కుమరించదు నాన్న ప్రభునైనా. ఈ ఆత్మతో సత్యముతో నేను ఆరాధించగలిగిన ఆత్మ అభిషేకాన్ని మాకు దయచేది ప్రభు. నీ కృప చేతనైనా వాళ్ళు పరచండి ప్రభు. నీ కృప చేతనే నేను ఆరాధించగలిగే కృపను మాకు దయచేది ప్రభు. నీ పరిశుద్ధ ఆత్మ సన్నిధిని ప్రభు, నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని ప్రభు మేమందరం పొందుకొని ప్రభు నీ కొరకు, నీ రాకడ కొరకు అయా సిద్ధపాటు కలిగినటువంటి వధువు సంఘముగా ప్రభావం సిద్ధపరచండి ప్రభు. నీ కృప చేత బలపరచమని ప్రభు ప్రతి ఒక్కరిపై నీ కృపణించండి. నిలబడుచున్నటువంటి దాసుల పని ఆత్మ చేత మీరు నెత్తిపట్టుకుని నోటికి దూరంగా ఉండి ఆయన గుడార్థమైన సంగతులను మర్మములను మీరు బయలుపరిచి విశేషమైన జ్ఞానం చేత మీరు నింపి ప్రభునైనా అయా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభు. వినగలే మనస్సులు ప్రభునైనా, వినగలే చెవులను ప్రభు, గ్రహించుకునేటువంటి హృదయాన్ని మీరు దయచేయమని ప్రభు. అయా నీ వాక్కు చేత మేమందరము కట్టబడి క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడేటువంటి కృపను మాకు దయచేయమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ విధంగా మేము మధ్యలో రావటానికి ప్రభు చూపించిన కృపకై తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, సమాధానకర్త అయిన మన తండ్రి, ఇది నా సజీవంలో ఉన్నామంటే కేవలము దేవుని కృపే. నాది మాది, మన జ్ఞానము, మన బలము, మన శక్తి అంటూ ఏది లేదు. మనకున్నది సమస్తము కూడా దేవుడిచ్చింది. గడిచిన ఈ నెల, అదేవిధంగా గడిచిన 5 నెలలు తన యొక్క రెక్కల నీడలో దేవుడు మనందరిని కూడా క్షేమంగా సురక్షితంగా ఉంచిన విధానానికై ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఇంకనూ ఆశీర్వదించి నడిపించి బలపరిచి ప్రతి ఒక్కరు కూడా మరి వాడుకొనును గాక. ఆమేన్. చిన్న వాక్యం చదువుకొని దేవుని యొక్క వాక్యములకు వెళ్దాం. పరమగీతములు 7వ అధ్యాయము 7వ వచనం. నీవు త్రాళావృక్షమంతా తిన్నని దానివు, నీ కుచుములు గెలవలే ఉన్నవి. మహా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు. మధ్యకాల సమయంలో 10 నిమిషాలు నీ సన్నిధానంలో ఈ విధంగా గడపడానికి, నిన్ను మహిమపరచడానికి, స్తుతించడానికి ప్రభా మీరిచ్చిన గొప్ప కృపకై తండ్రికి స్తోత్రాలు. ఇదిగోనైనా వాక్యానికి నిలబడుచున్నగా ప్రభా మాట్లాడేవారు నీవై ఉన్నావు. నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, సరి చేసుకుని కృప మాకు దయచేయమని యేసే అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొని అడిగినన్ను కూడా పొందుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.
ఈ సమయంలో దేవునికి వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే పరమగీతంలో 7వ అధ్యాయం 7వ వచనం మొదటి భాగంలో నీవు త్రాళవృక్షమంతా తిన్నని దానివు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక చెట్టు గురించి, ఒక వృక్షము గురించి మనం చూస్తూ ఉన్నాం. తమలా వృక్షము, దాని తాడి చెట్టు కానీ, ఖర్జూరపు చెట్టు కానీ, తాళవృక్షము కానీ ఈ విధంగా పిలుస్తూ ఉంటారు. అయితే నీతిమంతులు తమలా వృక్షానికి పోల్చబడి ఉన్నారు. ఇక్కడ ఎవరు నీతిమంతులు? ఎవరైతే ఆయన మాట విని ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకున్న వాళ్ళు, పాపమును విడిచిపెట్టిన వారు, ఈ విధంగా నీతిమంతులుగా పోల్చబడుతున్నారు. అయితే ఇది ఆత్మ సంబంధమైన పోలిక, జీవమును వృద్ధి సూచిస్తుంది. ఈ తమలా వృక్షము చూసుకున్నట్లయితే ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయండి. తమలా వృక్షం అంటే తాటి చెట్టు అని నాకు చెప్పాను కదా. అయితే ఈ యొక్క వృక్షము ద్వారా ఆత్మీయంగా, శారీరకంగా నీవు నేను మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మొట్టమొదటిగా ఈ తమలా వృక్షము అందమైనదిగా మనకి కనబడుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే బండ సందులలో ఎగురున పావురమ, పేటు బీటలను ఆశ్రయించున్న పావురమ, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి, క్రీస్తును ధరించిన విశ్వాసి అయిన నీవు నేను కూడా ప్రభు దృష్టిలో అందమైన వాడివి. అయితే అది నీ ముఖములో కనబడాలన్నా, నీ స్వరములో వినపడాలన్నా దేవుని పోలిక, దేవుని యొక్క ప్రేమ నీలో నాలో లేకపోతే మనం చూపించలేము. ఎందుకంటే దేవుని వాక్యం మరొకసారి ఇంకొక విధంగా తెలియపరుస్తుంది. ఏంటంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడేదని సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది 31వ అధ్యాయంలో. ఈ యొక్క విషయంలో చూసుకున్నట్లయితే దేవుని ధరించుకున్న నీవు, అలంకరించుకున్న నీవు, ఆ పోలిక చెప్పుకున్న నడుచుకున్న నీవు నేను కూడా, మనమందరము కూడా ప్రభు దృష్టిలో అందమైన వారమే, విలువైన వారమే. అయితే నువ్వేం చేస్తున్నావంటే పై అలంకరణ చూపిస్తున్నావు కానీ లోపల నీవు ఎలా ఉంటున్నావు? బయటికి అంతగాడికి కనబడుతున్నావు. ఏందంట, మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి మనకున్న రూపాన్ని చూసి మనం ఇష్టపడట్లేదు కానీ మన రూపాన్ని మనం మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. అది మన ముఖం పైన ఏదో ఒకటి ధరించుకోవటమో, లేకపోతే ఉన్నదాన్ని సర్జరీగా మార్చుకోవటమో, లేకపోతే కాస్మెటిక్స్ వాడుకొని ఇంకా మన ముఖముని ఈ లోకానికి మరి అందంగా కనిపించాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆత్మీయంగా నువ్వు ఎలా ఉన్నావు? ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎలా ఉంటున్నావు? ప్రభు దృష్టికి నువ్వు విలువైన వాడుగా ఉంటున్నావా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంట, ఆత్మీయ అందముతో నీవు నేను అలంకరించబడే వారిగా ఉండాలి. ఆ ప్రభు ప్రేమను మనం కనపరిచే వారిగా ఉండాలి. ఆ ప్రభుకున్న ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తో మనం నడుచుకునే వారిగా ఉండాలి, జీవించే వారిగా ఉండాలి. ఆ పోలికను మనం అనుసరించే వారిగా ఉండాలి. కానీ మనలో ఇవ్వలేదు. మనం ఎప్పుడు చూసిన పై వారికే ఏదో మనము కనిపించాలని చెప్పి లోకపరమైన అలంకరణ మనం అలంకరించుకుంటున్నాము, కానీ ఆత్మీయమైన అలంకరణ మనము అలంకరించుకోలేకపోతున్నాం. మొట్టమొదటిగా తమలా వృక్షము అందమైనదిగా కనబడుతున్నది. ఆమేన్, హల్లెలూయా. రెండవ మాట చూసుకున్నట్లయితే ఈ తమలా వృక్షము నిదానంగా పెరుగుతూ ఉంటదంట. ఆమేన్, హల్లెలూయా. నిదానంగా పెరిగేది. కానీ మనుష్యులుగా, మానవులుగా నీవు నేను ఎలా ఆలోచిస్తావంట? లేదు, ఈ రాత్రికి రాత్రే మనం మేడలు మెద్దలు కట్టేయాలి, ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోవాలి, ఒక కోటీశ్వరుడు అయిపోవాలి, రాత్రికి రాత్రి మన స్థితిగతులు మారిపోవాలని చెప్పి
ఎంతో మంది వాళ్ళ తలలో బాదుకుంటూ ఉంటున్నారు, వాళ్ళు అలా అనాలోచన కలిగి ఉంటున్నారు. ఈ యొక్క తమలా వృక్షము నిదానంగా పెరుగుతున్నట్లుగా నీవు నేను మనము కూడా ఎలా ఉండాలంట, నిదానంగా స్టెప్ బై స్టెప్. ఎంత ఎత్తుగా నువ్వు త్వరగా ఎదుగుతావో అదే విధంగా పడిపోతావు, జాగ్రత్త. ఎందుకంటే మెట్లు ఎక్కేవాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతాడు కానీ ఒకేసారి ఒక 5 మెట్లు 10 మెట్లు ఎక్కలేడు. ఒకవేళ ఎక్కటానికి ప్రయత్నించినా పడిపోయేవారుగా ఉంటారు. నేనేం చేయాలంటే మన జీవితంలో కూడా, అది శారీరక పరంగా అయినా కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, పరిచయ విషయంలో కానీ, పని దగ్గర కానీ, ఎక్కడైనా కూడా ఏ విషయం అందు కూడా మెట్టుకు మెట్టు స్టెప్ బై స్టెప్ మనము ఎదగటానికి ప్రయత్నం చేయాలి. కానీ రాత్రికి రాత్రి నేను కోటీశ్వరుడు అయిపోవాలనో, ఆస్తి అంతస్తులు కూడబెట్టుకోవాలనో, లేకపోతే బంగ్లాలు, కార్లు, బిల్డింగ్లు కొనుక్కోవాలనో, ఒక ఉన్నతమైన స్థితిలో రాత్రికి రాత్రి ఉండిపోవాలని చెప్పి ఎప్పుడు కూడా ఈ వ్యర్థమైన ఆలోచన కలిగి నేను ఉండకూడదు. త్వరగా పైకి రావాలనుకున్నవాడు ఏంటంట అదే రీతిగా ఆ త్వరగానే పడిపోయే స్థితిలోకి వస్తాడు, జాగ్రత్త. ఒకవేళ త్వరగా పైకి వచ్చిన త్వరలోనే ఆగిపోతాడు. ఒకవేళ ఏంటంటే కొన్నిసార్లు విపరీతంగా వస్తూ ఉంటాయి ఆపర్చునిటీస్. తద్వారా ఏమైపోయిందంటే మనలో గర్వము, మనలో అనాలోచన, మనలో వ్యర్థమైన తలంపులు కలిగి మనం ఏం చేస్తామంటే దేవుడిచ్చే కొన్ని అవకాశాలు కూడా కోల్పోతాం. ఆ పిలుపుని మర్చిపోతాం. ఎలా వచ్చామో, ఏ స్థితిలో వచ్చామో కూడా మనం గుర్తుంచుకో. కానీ ఎవరైతే కష్టార్జితము చేత, కష్టముతోటి, అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది కదా సామెతల గ్రంథములో, నీ చేతికి వచ్చిన పనిని శ్రమ కొలిది నువ్వు చేసినప్పుడు ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కష్టపడదాం ప్రభు సన్నిధానములో. నువ్వు కష్టపడుతున్నావు, ప్రభుని అడుగు. ఖచ్చితంగా నీ కష్టానికి ప్రతిఫలము మెట్టుకు దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. అందుకే కదా ఎన్నోసార్లు వెహికల్స్ మీద కానీ, లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానీ, రోడ్డు మీద ఎక్కడైనా కానీ నిదానమే ప్రధానము, జాగ్రత్త. నీ ప్రాణానికి విలువ ఎంతో ఉన్నది. నీ కుటుంబస్తులు నీ కొరకు ఎదురు చూస్తున్నారని చెప్పి ఎన్నోసార్లు మనం చూస్తుంటున్నాం. కానీ మనము పాటించేవారు కలిగి ప్రతి విషయం అందు కూడా ఆలోచన కలిగి, ఏంటంట నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆయన మీద నేను ఆలోచించాలి, ఆయన మీద ఆధారపడాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకని వాక్యము మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ మొదటి స్థితిని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే మన ఆలోచనతో మనం వెళ్తామో ఈ దినాన కాకపోయినా రేపైనా పడిపోతాం. మొదటిగా అభివృద్ధి కనబడుతుందేమో కానీ తర్వాత నష్టమే చేకూరుతుంది. కానీ ఆయన ఆలోచన కలిగి నువ్వు నడుచుకున్నప్పుడు క్రమేపణ స్టెప్ బై స్టెప్ దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు, నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. 3వ మాట మనం చూసుకున్నట్లయితే ఈ తమలా వృక్షము తిన్నగా పెరుగుతుందంట. ఆమేన్, హల్లెలూయా. తిన్నగా పెరిగేది ఎందుకంటున్నానంటే ప్రసంగి రాసిన 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ప్రసంగి రాసిన 1వ అధ్యాయము 15వ వచనం, వంకరగానున్న దానిని చక్కపరచు సఖ్యము కాదు, లోపము గలది లెక్కకు రాదంట. ఆమేన్, హల్లెలూయా. వంకరగా ఉన్న దానిని నువ్వు ఎంత చక్కపరచాలని చూసినా, దాన్ని సరి చేయాలని చూసినా దాని వల్ల కాదంట. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే మన వీధుల్లో ఎన్నో కుక్కలు కూడా కనబడుతూ ఉంటాయి. లేదా ఏదైనా జంతువు చూసుకోండి, దాని తోక ఎంత వంకరగా ఉన్నదాన్ని నువ్వు సరి చేయాలని చూసినా అది అవ్వదు. అది దాని స్వభావం, దాని నేచర్. అది దానికి ఏం పని ఉండదు. ఆ కుక్కలు ఇటు అటు తిరుగుతూ ఉంటాయి, తింటే వాంతించుకుంటే మరలా తిరిగితే
మరలా అరుస్తూ ఉంటాయి, ఆ బూడిదలో పడుకుంటే ఇంకెవరైనా ఎడతారేమో, 4 కొంపలు తిరుగుతుంది, మరలా తింటది, మరలా వాంతించుకుంటది. అది దాని నైజం, దాని జీవితం ఆ విధంగా ఉంటది. దాని తోక నువ్వు ఎంత తీసి సరి చేయాలని చూసినా గానీ అది అవ్వదు. అదే మాదిరిగా మనుష్యుడు ఏంటంట, వంకరగా ఉన్న మనుష్యుడు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వాడు బాగుపరచాలని తెలిసినప్పటికీ కూడా నో, నేను ఈ మార్గం గుండానే వెళ్తాను, నాకు సమస్తము తెలుసు, నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు అని చెప్పి వంకర త్రోవని ఎంచుకునేవాడు. వంకర పనులు చేసుకుంటూ, వంకర వేషాలు వేసుకుంటూ, దేవుడికి అసహ్యమైన కార్యాలు చేసుకుంటూ క్రైస్తవుడే అయినా నామకార్థ క్రైస్తవుడు. బాప్తిసం తీసుకున్నాడు, అభిషేకం పొందుకున్నాడు, అయినా కూడా పడిపోయిన వాడు. త్రాగుతున్నారు ఒక పక్క ఏమో మరలా మందిరానికి వస్తున్నారు. బ్రతుకులు మారట్లా, బుద్ధి మారట్లా, ఆలోచనలు మారట్లా, నడవడిక మారట్లా. నీ బ్రతుకును నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో ఎలా ఉన్నావు, నీ స్థితిని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో ఎలా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఇంకా నువ్వు ఎందుకు ఈ వంకర మార్గాలు, ఆ వంకర త్రోవలో వెళ్ళటమును బట్టి నీ కుటుంబము నాశనం అయిపోతుంది. ఆ వంకర త్రోవలో నువ్వు నడుచుకుంటున్నావు, దాన్ని బట్టి భార్య భర్తలకి సమాధానం ఉండట్లా. ఆ వంకర త్రోవ నువ్వు ఎంచుకున్నావు కాబట్టి తల్లిదండ్రులకి పిల్లలకి సమాధానం ఉండట్లా. ఆ వంకర త్రోవను విడిచిపెట్టేవారుగా ఉంటారు. వంకర టింకరగా ఏదైతే పెరుగుతుందో అది ఇతరుల స్థలం మీద ఆక్రమించేదానిగా ఉంటుంది. నీవు నేను వంకర టింకరగా నడిచినప్పుడు, వంకరేషాలు వేసుకున్నప్పుడు, తప్పుడు మార్గంలో నడుచుచున్నప్పుడు ఎంతో మందికి ఏందంట ఇబ్బందికరంగాను, అసహ్యకరంగాను, నిన్ను చూసి అసహించుకునే వారిగా ఉంటారు. ఎందుకంటే నా ప్రవర్తన అలాగ ఉంది కాబట్టి, నా నడవడిక అలా ఉంది కాబట్టి. భార్య భర్త విషయంలో, భర్త భార్య విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. భార్య భర్తని గౌరవించాలి, భర్త భార్యని ప్రేమించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరికొకరు అర్థం లేకుండా, సమాధానం లేకుండా, ప్రేమ లేకుండా, ఐక్యత లేకుండా ఒకరికొకరు వంకర పనులు, వంకర వేషాలు వేసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ యొక్క వివాహ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదర సహోదరి, నీవు నేను మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏమి సరి చేసుకోవాలా, ఎక్కడ పడిపోతున్నామో. మంచి ఆత్మీయుడివే, ఆత్మీయురాలువే, ప్రార్థన పరురాలువే, కానీ కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో ఐక్యత లేదు. ఎప్పుడు చూసిన గొడవలే, ఎప్పుడు చూసినా ఒకరికొకరు అనుమాన అదే బీజమ ధరించుకొని ఉంటున్నారు. సందేహాలు ఉన్నాయా? రా ప్రభు సన్నిధానంకు రా. నీ భర్త కొరకు, నీ భార్య కొరకు నువ్వు ప్రార్థించు. తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థించాలి. మరి సరైన మార్గంలో ఉండాలి. చూడండి, నిటారుగా చక్కగా సరళంగా పెరుగుతుంది. ఏంటది? కమలా వృక్షం, ఆ తాటి చెట్టు. వంకతరము లేనిది అది. ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఎహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడము, నేను నీతో మాట్లాడవలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టును. అప్పుడు నాతో మాట్లాడేవాని స్వరము వెంటిని. ఆమేన్, హల్లెలూయా. నరపుత్రుడా, నా సహోదర సహోదరి, దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. నీవు చక్కగా నిలబడాలంట. ఎక్కడ? ప్రభు సన్నిధానములో. ఆయన పిలిచేటప్పుడు నువ్వు తిన్నగా నిలబడు, చక్కగా నిలబడు. ఆయనకి నువ్వు ఇచ్చే గౌరవం ఇవ్వు. ఎట్లా పడితే అట్లా కూర్చుంటారు, ఎట్లా పడితే అలా ప్రవర్తిస్తారు ప్రభు సన్నిధానంలో. ఎలా పడితే అలా వస్తూ ఉంటారు, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు, అగౌరవపరుస్తుంటారు దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని. ఒక మర్యాద ఉండదు, దేవుడంటే గౌరవం ఉండదు. ఏదో రావాలి, మాదిరికరంగా రావాలి, వెళ్ళాలి, రొటీన్
కానీ మార్చుకోవాల్సిన పద్ధతులు మనం మార్చుకోవాల్సిన బుద్ధిని మార్చుకోవట్లేదు. వీఆర్ డిస్రెస్పెక్టింగ్ గాడ్స్ హౌస్. దేవుని సన్నిధిని మనం గౌరవపరుస్తున్నాం. దేవుని వాక్యము తెలియపరుస్తుంది, నువ్వు చక్కగా నిలబడు, నువ్వు సరిగా ఉండు, దేవుడి సన్నిధానంలో జాగ్రత్తగా ఉండు. ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే నేను చక్కగా నిలబడతామో ఆయన అంటున్నాడు, ఆత్మ అప్పుడు నీలోనికి వచ్చి నిన్ను నిలబెట్టేదిగా ఉంటది. నువ్వు పడిపోవాలని చూసినప్పటికీ కూడా, నువ్వు కృంగిపోవాలని చూసినప్పటికీ కూడా, ఇక నా వల్ల కాదని నువ్వు అనుకున్నప్పటికీ కూడా ఆయన స్వరము నీకు వినిపిస్తానే ఉంటది. సమయాన్ని పిలవలేదా? నీ దాసుడు అయ్యా నేను ఆలకిస్తున్నాను, నాతో మాట్లాడు అన్నప్పుడు మాట్లాడు. నువ్వు కూడా అడుగు, ఆయన పిలిచే దేవుడు. హృదయారణ్యములో నీ కృంగిన సమయములో వినిపించుచున్నది కేకనాకు, ఒక కేకనాకు. ఆ స్వరము వినగలుగుతున్నావా? ఆయన పిలుస్తున్నాడు, నువ్వు వినగలుగుతున్నావా? ఆయన సన్నిధానంలో నువ్వు చక్కగా నిలబడగలిగితే ఆత్మ నీలోనికి వచ్చి నువ్వు నిలబెట్టి ఆయన మాట్లాడేది నువ్వు వినగలుగుతావు. తద్వారా మన బ్రతుకులు మారేవిగా ఉంటాయి, మన స్థితిగతులు మారేవిగా ఉంటాయి. కానీ మనము నిలబడలేని పరిస్థితుల్లోనే ఉన్నాం. ఆయన నిలబెట్టడానికి చూస్తున్నాడు, కానీ మనము నిలబడలేకపోవచ్చు. ఎందుకంటే మనం తిన్నగా నడవలేకపోవచ్చు, నుంచోలేకపోవచ్చు, నిదానించి ఆయన్ని కనిపెట్టుకోలేకపోవచ్చు. ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకో. చక్కగా నిలుచుంటే దేవుడు మాట్లాడతాడు. వినాలని ఆశ కలిగి ఉంటే దేవుడు మాట్లాడతాడు. అందుకే కదా ప్రకటన గ్రంథంలో వినగలే చెవులు మనకి కావాలి. సంఘము చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. ఇది నాన్న వినగలుగుతున్నావా దేవుని మాట? ఏ పాటికి ఎన్నోసార్లు మెసేజ్లు వచ్చినా స్క్రోలింగ్ చేస్తున్నామేమో, కానీ మాట వినటానికి ఇష్టపడట్లేదేమో. ఒక్కసారి మాట వినటానికి నువ్వు ప్రయత్నించి ఆ మాట ద్వారా దేవుడు నేను బలపరిచే దేవుడై ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. నీవు నేను మనమందరం కూడా చక్కగా నిలుచుంటే దేవుడు మాట్లాడే దేవుడు. వినటానికి ఆసక్తి కలిగితే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క రోజు మధ్యకాల సమయంలో నువ్వు ఎలా ఉన్నావో, ఈ 5 నెలలు, ఈ 2026 సంవత్సరము 5 నెలలు గడిచిపోయింది. మనలో మార్పు రాలేదా? మధ్యకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నా. నీవు నిలుచుండగలిగితే ఆయన నీతో మాట్లాడబోతున్నాడు. గ్రహించు, నువ్వు ఒకసారి గ్రహించు. 4వ మాట, తమలా వృక్షము స్థిరత్వము కలిగి నిలకడగలిగితే. మనలో స్థిరత్వం ఉన్నట్లా, నిలకడ ఉన్నట్లా. ఈ పాస్టర్ కాకపోతే మరొక పాస్టర్, ఈ సంఘము కాకపోతే మరొక సంఘము, ఈయన కాకపోతే ఇంకొకరు. మరి ఏం చేస్తున్నారు? వస్తున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, వెళుతున్నారు, దేవుని మడిచిపెడుతున్నారు, సంఘమును మడిచిపెడుతున్నారు, మందిరాన్ని విడిచిపెడుతున్నారు. మరలా అవసరం వచ్చినప్పుడే స్థిరత్వం అనేది నీలో నాలో ఉండట్లా. చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతులు వేరు కదలదంట. ఆమె హల్లెలూయా. భక్తిహీనత వలన, ఎవరైతే భక్తిహీనత కలిగి ఉంటారో, దేవుని యందు భక్తి ఎవరికైతే ఉండదో, ఏదో నామకార్థంగా వచ్చేవాళ్ళు, ఎవరైతే నిలువెచ్చని స్థితిలో ఉన్నవారు, అవసరాన్ని బట్టి వచ్చేవారు,
అవసరాలు తీరాక మర్చిపోయేవారు ఉంటారు కదా, వాళ్ళు భక్తిహీనతలోనే ఉన్నారు. ఇంకా దేవుని సరిగ్గా తెలుసుకోవాలా, ఇంకా దేవుడి గురించి ఇంకా వాళ్ళకి ఏం తెలియలా. ఏదో అవసరాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులు మారాలనో, వాళ్ళ పరిస్థితులు మారాలనో, వాళ్ళకు ఉద్యోగం రావాలనో, వివాహం జరగాలనో, పరిచర్య అభివృద్ధి పరచబడాలనో, లేకపోతే వ్యాపారం అభివృద్ధి చెందాలనో, రకరకమైన కారణాల చేత, ఆ బలహీనతల చేత వచ్చి స్వస్థత పొందుకొని మరలా సన్నిధి విడిచిపెట్టేవారుగా ఉన్నారు. వాళ్ళలో స్థిరత్వం అనేది ఉన్నట్లు వాళ్ళలో చాలా లోపములు వస్తుంది. కానీ దేవుని తెలుసుకున్న నీవు నేను ఎలా చేయాలంటే స్థిరమ కలిగి ఉండాలి. దేవుణ్ణి తెలుసుకున్న నీవు ఆ తమలా వృక్షము తానున్న చోటిని పెరుగుతుంది. నువ్వెక్కడ బాప్తిసం తీసుకున్నావో, ఏ సంఘాన్ని కలిగి ఉన్నా ఆ సంఘంలో నువ్వు ఏం చేయాలంట, స్థిరము కలిగి ఉంటా. దేవుడు నిన్ను ఆత్మీయతలో బలపరిచేవాడు. శరీరకంగా, మానసికంగా, ప్రార్థనలో, అభిషేకం విషయంలో కానీ, ఆత్మ విషయంలో కానీ నిన్ను బలపరిచేవాడు. అది ఒక చోటే ఉండితే స్థిరంగా పెరుగుతూ ఉంటాం. ఎందుకంటే దాని వేళ్ళు లోతుగా ఉంటాయి కాబట్టి. కానీ మనం ఏం చేస్తున్నాం? నో, ఎవరు ఆరుబాటంగా, లేకపోతే ఎవరైతే గంభీరంగా రకరకమైన ఇప్పుడు ఎన్నో రకాలైన పరిచర్యలు వచ్చాయి. ఇది కాకపోతే మనం ఎక్కడ నువ్వు నిలిచేలేవు, ఎక్కడ స్థిరత్వం అనేది ఉన్నట్లు. కానీ ఈ తమలా వృక్షము ఒక చోటిని నిలబడటం కారణంగా, ఒక చోటే ఉండటం కారణంగా, దాని వేలు లోతుగా ఉండటం కారణంగా అది పడిపోయిన పరిస్థితిలో లేదు, అది నిలబడుతున్నా. గ్లోరీ. ఇదేనా నువ్వు స్థిరము కలిగి నిలబడగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదించేది, నిన్ను ఆత్మీయతలో బలపరిచేది, నీకు ప్రార్థనలో ఇంకను ఏంటంట బలపరిచే దేవుడు అయి ఉన్నా, మెలుకులు తెలిపే దేవుడు అయి ఉన్నా, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు స్వస్థతలు విడుదల నీ ద్వారా కలిగించే దేవుడు అయి ఉన్నా. మనలో ఇంకా ఆ స్థిరత్వము లేదు కాబట్టి మనం ఒకసారి పరిశీలన చేసుకునేవాడు. ఆఖరి మాట, ఈ తమలా వృక్షము ఒక జీవము అంతర్యములో నుండునంట, లోపల ఎంతగానో దృఢముగా ఉంటుందంట. ఎందుకంటే అనేక చెట్లు ప్రాణాలు బెరడులోనే, బెరడు అంటే చెక్క అనుకోండి, చెట్టుకున్న చెక్క పై భాగం అంటుంది, ఆ బెరడులోనే ఉంటుంది. ఆ బెరడు కింద ఉండును. ఈ బెరడు చెక్క అంటే మేకులు కానీ కొట్టినప్పుడు కానీ, లేదా మేకలు వచ్చి అవి వచ్చి ఆ యొక్క పైన ఉన్న దాన్ని తినినప్పుడు అవి చనిపోయిను. కానీ ఈ చెట్టు యొక్క బయట భాగము కఠినమైనదిగా ఉంటది, జీవము మ్రాని యొక్క లోపల ఉండనంట. ఆమె హల్లెలూయా. బయట కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఆ లోపల ఉన్న మాను ఏంటంట, జీవం ఉంటదంట. ఆమె హల్లెలూయా. అదేవిధంగా నీతిమంతుడు కూడా అంతర్యములో జీవము కలిగి బ్రతుకుతాడంట. ఆమె హల్లెలూయా. ఆ నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా గానీ తిరిగి లేస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఆమె హల్లెలూయా. నీవు నేను కూడా ఏ విషయం అందు పడిపోతున్నావు, ఏ విషయం నీకు ఆటంకపరుస్తుందో, ఏది నేను బలహీనపరుస్తుందో, ఏది నీకు వ్యతిరేకంగా పనిచేస్తుందో ఒక్కసారి పరిశీలన చేసుకో, పరీక్షించుకో, ఆలోచన కలిగి ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేనెక్కడ పడిపోయాను, నేను ఏ స్థితిలో పడిపోయాను, నేనెందుకు ఇలా ఉన్నాను, అయ్యో మునుపటిగా నేను ఆత్మీయతలు బాగానే ఉన్నానే, నేను శారీరకంగా బాగానే ఉన్నానే, కానీ ఈ స్థితి నాకు ఎందుకు, నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా కానీ తిరిగి లేస్తాడనే వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే నీవు నేను కూడా బ్రతకగలుగుతాం. తమలా వృక్షము ఏ విధంగా అయితే అందమైనదిగా, అదేవిధంగా నిదానంగా పెరిగేదిగా, తిన్నగా పెరిగేదిగా, స్థిరత్వం కలిగిందిగా, అదేవిధంగా ఏంటంట అంతర్యములో నుండి కదా, అదే మాదిరిగా నీవు నేను మనమందరము కూడా
ఎలా ఉండాలంట? జ్ఞానము కలిగి, వివేచన కలిగి, నిదానములో, ఉద్యోగమైన, వ్యాపారమైన, పరిచర్య అయిన సమస్త విషయంలో ఎలా ఉండాలంట? నిదానముతో, ఆలోచన కలిగి, జ్ఞానము కలిగి, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పొందుకొని మనం ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. తిన్నగా వంకర త్రోవలు మనకొద్దు, వేషధారణ మనకొద్దు, భక్తిహీనత మనకొద్దు, కానీ తిన్నగా దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనము ఈ లోకములో, అదేవిధంగా ఆత్మీయతలో, ప్రార్థనలో, అన్ని విషయాలంతా మనము ఎదిగే వారిగా ఉండాలని దేవుడి పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు ఆయన వెనుకల్లో ముద్ర వేసి భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో నాయన యేసయ్యా, కొన్ని మాటలు ప్రభా నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు నాయన. ఒక నీతిమంతుడు ఎలాగో బ్రతకాలి, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఎలాగ ఉండాలనేది ప్రభా నీ వాక్యము ద్వారా ఆయా వృక్షమును మాకు చూపించి ఆ వాక్యానుసారం మీరు నడుచుకున్న కృప మాకు దయచేయండి. తనకి స్తోత్రాలు అయ్యా. ఇదిగో నాయన, ఈ లోకములో ఉన్న నాయన యేసయ్యా, శారీరకమైన అలంకరణ ధరించుకుంటున్నామేమో, కానీ ఆత్మీయమైన అలంకరణ మాలో లేదు ప్రభా. ప్రార్థనా జీవితం లేదు, సహవాసం లేదు నాయన. అయ్యా, నిన్ను తెలుసుకొని కూడా మేము పడిపోతున్నాము ప్రభా. మమ్మల్ని ఒక్కసారి క్షమించండి, జ్ఞాపకం చేసుకోండి. ఇక నుంచి అయినా ప్రభా వంకర త్రోవలు, అయ్యా వేషధారణ నీకు అసహ్యమైనవి ప్రభా. ఆ పులిపిండిన నాయన, అయ్యా చేరైన వేరును ప్రభా ఇప్పుడే తొలగించను నాయన. అయ్యా అదిగో ప్రభా నీ ప్రేమ ఆప్యాయతతో, నీ నెమ్మదితో, సమాధానముతో మమ్మల్ని నింపండి. తనకి స్తోత్రాలు. నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఎదిగే కృప దయచేయండి నాయన. స్థిరత్వం మనం మాలో ఉంచండి నాయన. నమ్మకమైన వారుగా మాలో నేసి మేము అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకుని కృప దయచేయండి. తనకి స్తోత్రాలు అయ్యా. ఇదిగో నాయన, కేవలము పై వరకే భక్తి కాదు నాయన, అంతరంగములో నుంచి కూడా ప్రభా అయ్యా, ఎవరున్నా లేకున్నా, ఎవరు చూస్తున్నా చూడకపోయినా ప్రభా మా యొక్క ఆత్మీయతను మీకు కాపాడుకునే కృప దయచేయండి. మా భక్తులు మీకు కాపాడుకునే కృప దయచేయండి ప్రభా. నిన్ను వెంబడించే కృప దయచేయండి. నీకు స్తోత్రాలు, నీకే వందనాలు నాయన. అదే విధంగా ఈ లైవ్ ని ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ప్రభా, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు ప్రభా అయ్యా, ఇదిగో నాయన నీ చేతులుగా అప్పగిస్తున్నావు ప్రభా. రోగం నుంచి, బలహీనత నుంచి ప్రభా అయ్యా, ప్రతి వ్యసనాల నుంచి ప్రభా అయ్యా, అదిగో ప్రతి నాయన ఇబ్బందుల నుంచి ప్రభా, ఆర్థిక పరిస్థితుల నుంచి ప్రభా, ఆ వివాహము నుంచి నాయన యేసయ్యా అయ్యా, ఇదిగో ప్రభా అవివాహ బాంధిత్యం జీవితం నుంచి ప్రభా అయ్యా, ఇదిగో నాయననికి స్తోత్రాలు. ఆ యొక్క బలహీనత నుంచి, రోగుల నుంచి ప్రభా అయ్యా, ఎన్నో ఏళ్ళ నుంచి పీడిస్తున్న ప్రభా ఆ భయంకరమైన శక్తుల నుంచి ప్రభా, ఆ చెల్లంగి శక్తుల నుంచి, చేతబడి శక్తుల నుంచి ప్రభా, ఆ సేన దయ్యం నుంచి ప్రభా యేసు నామములో గొప్ప విడుదల కలుగునగాక. తనకి స్తోత్రాలు అయ్యా. నీకే వందనాలు. గొప్ప కార్యములు జరిగించండి, ఆశ్చర్య కార్యములు జరిగించండి నాయన. అయ్యా, నేను నమ్ముకున్నామని అన్నాడు, సిగ్గుపరచని నన్ను, అవమానపరచని నన్నావు ప్రభా అయ్యా, తలగా ఉంచేదని అన్నావు. తనకి స్తోత్రాలు, నీకే వందనాలు నాయన. అయ్యా నీకే స్తోత్రాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభా, కుడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావానికే చెల్లించు. యేసు అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని అడిగినన్ని కూడా పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధగా నీ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు. అదేవిధంగా మీకు ప్రార్థన వస్తుంటే తెలియపరచండి, మీ కొరకు మేము ప్రత్యేకించి ప్రార్థన చేస్తాం. If you have any prayer request, you can drop us below. We are going to pray for you. Thank you. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ఆశీర్వదించి నడిపించి బలపరిచి వాడుకొనును గాక. ఆమేన్. షాలోమ్.